దేవునికి స్తోత్రం. ఈరోజు జీవాధిపతైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సజీవ వాగ్దానం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక. 2 కొరింథీ 4:6. ప్రియా జీవాధిపతైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ? దేవదేవుని యొక్క శాశ్వత కృప నేడు మీతో కూడా ఉన్నది. అధైర్యపడకండి, ధైర్యంగా ప్రభువును మహింపరచండి, ఘనపరచండి, ఆరాధించండి. శత్రు బలవంతుడి మీదను దేవాదేవుడు మీకు మనందరికీ జయ విజయాలు అనుగ్రహిస్తున్న గొప్ప దేవుడు. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా అని పలికిన దేవుడు తన మహిమను గూర్చి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించునంటున్నాడు భక్తుడు. మన ప్రాణాత్మ శరీరం అంతటినీ ప్రకాశింపచేయుటకు ప్రభు ఈ లోకమునకు వచ్చాడు. దేవదేవుని బిడ్డలారా, ఆయన మన హృదయములను ప్రకాశింపజేయుచున్నాడు. ప్రశ్నార్థకముగా నుండి మన భవిష్యత్తును ప్రకాశమయమైన భవిష్యత్తుగా చేస్తున్న మహిమాస్వరూపుడైన ఈ వెలుగు క్రీస్తు మహిమను గురించి జ్ఞానముగా ఉన్నది. అవును, యేసుక్రీస్తే మనలను వెలిగించు ప్రకాశమై ఉన్నాడు. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానికి ప్రకాశించున్నది, గొర్రెపిల్లయే దానికి దీపమని ప్రకటన 21:23 తెలియపరుస్తున్నది. దేవాది దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభువైన దేవదేవుడు తేజోమయుడు, విశ్వ విజయప్రదాత ఆయనే. పరిశుద్ధ గ్రంథమందు అనేక రకములుగా చీకటిని గూర్చి మనం చదువుతూనే ఉన్నాం. పాపము, వ్యాధి, శాపము, మరణము, చీకటి కలదు. కానీ మరణము ఘోరమైన చీకటిగా ఉన్నది. దేవుని బిడ్డలు చీకటిలో నడవక వెలుగు కలవారై ఇందురు. పరిశుద్ధ మానవునికి వెలుగుగా ఉన్నది. ప్రియులారా, పరిశుద్ధముగా నడుచువారు ముఖము జీవితము ప్రకాశించునున్నది. మొదటి మానవుడగు ఆదాము పాపము చేసినప్పుడు పరిశుద్ధతను, మహిమను, ప్రకాశమును కోల్పోయాడు. చీకటి అతన్ని ఆవరించింది. మరణమును చీకటి లోయలో నడుచుట ప్రారంభించెను. శాంతి, సమాధానం, సంతోషం లేనివాడయ్యను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడిచ్చిన సమస్తాన్ని పోగొట్టుకొని ఆ వెలుగును మరలా మనకు దయచేటుకు జీవపు వెలుగుగా క్రీస్తు వచ్చాడు. మన ప్రాణాత్మ శరీరములను ప్రకాశింపచేయవాడు ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. మన జీవితంలో విజయవంతమైనటువంటి కార్యములు చేయగల కార్యసాధకుడు ఆయన, కృపగల దేవుడు. ఆయనే తన వెలుగును మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడు. తన పరిశుద్ధతను మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉందిరని దేవాదేవుడు తెలియపరుస్తున్నాడు. దేవాదేవుని బిడ్డలారా, ఎలాంటి అంధకారంలో నుండైనా దేవుడు మనకు వెలుగును ప్రకాశింపచేయగల గొప్ప దేవుడే. ఈరోజు ఎండిన బ్రతికే అవ్వచ్చు మనది. అందరూ చులకనగా చూడొచ్చు. పరిస్థితి ఏమైనా కూడా నువ్వు దేవుని మాత్రం విడిచిపెట్టకు దేవుని బిడ్డ. ఎందుకంటే ఆయన సజీవుడు, శూన్యంలో నుండి సమస్తము చేయగల మహాదేవుడు, మట్టి మొద్దకు జీవాన్ని పోయగల సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, జీవాధిపతి ఆయనే. ఆయన యొక్క మహాకృప ద్వారానే మాత్రమే మనం నింపబడి శత్రు బలవంతుల మీద మన విజయాన్ని సాధిద్దాం. జీవగల దేవుని బిడ్డలారా, మీ విలువైన సమయాన్ని దేవునికి ఇచ్చినప్పుడే నీ జీవితంలో విలువైన గొప్ప కార్యాలు ఆ దేవాదేవుడు, ఆ మహిమాస్వరూపుడు తప్పక నీకు జరిగిస్తాడు. దేవుడు నిన్ను దీవించాలని అనుకున్నప్పుడు తప్పక పరీక్షిస్తాడు. అలాగే నువ్వు ఆ పరీక్షలో గెలవాలని ఆశిస్తాడు. దేవదేవుని బిడ్డలారా, నీకు సమస్యలు ఎన్ని ఉన్నా కానీ దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను ఎప్పటికీ మర్చిపోకు. దేవుని యందు నిరీక్షణ, విశ్వాసం కలిగి ప్రార్థించు. దేవుడు తన ప్రకాశవంతన వెలుగు నీకు అనుగ్రహించి విజయాన్ని ఇవ్వగల గొప్ప దేవుడు, జయమివ్వగల జయశ్వరుడు, కృపగల దేవుడు, దయాదాక్షిణ్యపరుడు. ఆయనకి ప్రార్థిద్దాం. మహాపరిషుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ అద్వితీయ సత్య స్వరూప తేజోమయుడా, నీకు స్తోత్రాలు. మహిమాన్వితుడా, నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో నీ దాసుని యొక్క ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి. మా శ్రోతలందరినీ జ్ఞాపం చేసుకొని దేవా,
ఉదయకాలంలో బిడ్డలందరి మీద నీ అభిషేకం కుమ్మరించండి, ఆశీర్వాదాలు దయచేయండి, దీవులు దయచేయండి, పరిశుద్ధాత్మ మీ కార్యం చేయండి, దినచర్య అంతా కృపలో నింపండి. ఏ షాదులో కానీ కీళ్ళలో కానీ బిడ్డలు ఉండకుండా షాదు నుండి కీళ్ళ నుండి బిడ్డలు తప్పించి అంధకారంలో నుండి వెలుగును ప్రకాశింపచేయండి. అందరికీ వెలుగును దయచేయండి. దేవానికి స్తోత్రాలు. నాయనా, మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో బిడ్డలు నింపి బలపరిచి దేవా మీ కృపాకిరణాలు బిడ్డలు దింపచేసి నీ సాక్షులుగా బిడ్డలందరూ నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తూ బిడ్డలందరికీ జయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.